ప్రాజెక్టుల్లో ఉన్న నీరంతా వాటిని సమర్థవంతంగా వాడుకోవటం ఎలా? దీనిపైనే కసరత్తు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ క్రమంలో ప్రాజెక్టుల బాట పట్టారు మంత్రులు. శ్రీరామ్ సాగర్, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలను పరిశీలించిన మంత్రులు అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నీటి విడుదలపై 2 రోజుల్లో ప్రకటన విడుదల చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గోదావరి నదీ జలాలను ఎలా వాడుకోవాలనే అధ్యయనం కోసం ఎస్ఆర్ఎస్పీ, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులను పరిశీలించారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, వివేక్. 112 టీఎంసీల సామర్థ్యం కల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో పూడికి పేరుకుపోయిన కారణంగా నిల్వ సామర్థ్యం 80 టీఎంసీలకు పడిపోయింది. పూర్తి స్థాయి సామర్థ్యం పునరుద్ధరణకు చర్యలు చేపడతామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గత 3 ఏళ్లతో పోలిస్తే ప్రాజెక్టులో నీళ్లు తక్కువగా ఉన్నాయన్నారు మంత్రి. వర్షాల రాక ఆయకట్టు సాగు అంచనాలు వేసి 2-3 రోజుల్లో నీటిని విడుదల చేస్తామన్నారు. ఎల్లంపల్లిని కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్మించినా తాము నిర్మించినట్లు బీఆర్ఎస్ చెప్పుకుంటోందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. శ్రీపాదరావు ఎల్లంపల్లి ప్రాజెక్టుకి వాళ్ళేదో కట్టినట్టుగా ప్రకటనలు ఇవ్వడం ఇది చాలా విడ్డూరంగా ఉంది. 2004-2005లో ఎల్లంపల్లి ప్రాజెక్టుకి శంకుస్థాపన ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగమనే విషయాన్ని నేను మరోమారు మనవి చేస్తున్నాను. ఎల్లంపల్లి ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ కట్టడం అనే విషయం కూడా యావత్ తెలంగాణ ప్రజానీకం గుర్తుపెట్టుకోవాలి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు మంత్రులు. 3 బ్యారేజీల పునరుద్ధరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మొత్తం తెలంగాణ రైతు సోదరులందరూ మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు సాంకేతిక నిపుణుల సంబంధించి వారిచ్చే సలహా సూచనల మేరకే బ్యారేజీకు సంబంధించి అటు మేడిగడ్డ నుంచి మొదలు పెట్టుకుంటే అన్నారం కానీ సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన అంశం విషయంలో డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారు నిపుణులు ఇచ్చిన నివేదిక మేరకు ముందుకు నడుస్తాం. మొదటి రోజు నుంచి కూడా మా ఇరిగేషన్ మంత్రి గారు స్పష్టంగా చెప్తామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. నల్గొండ జిల్లా ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు ఆయకట్టును పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనపై కోపంతో ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని పూర్తి చేయకుండా కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. కురుస్తోన్న వర్షాలతో ప్రాజెక్టులపై ఆశలు చిగురిస్తున్నాయి. దీంతో పంటలకు నీటి సరఫరాపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.